హలో హాయ్ అండి, రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు టాపిక్ ఏంటంటే 2026లో ఏప్రిల్ నెల, ఈ నెలలో వచ్చేసి రైతన్నలు మిరప విత్తనాలు కొంటున్నారా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాన్ని ఈ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే కొంటున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ముందుగా కొన్న తర్వాత ప్యాకెట్ని భద్రపరుచుకునే విషయాల్లో జాగ్రత్త పడండి. అధికంగా వేడి ఉన్న చోట కానీ, అలానే మన పెస్టిసైడ్స్ అంటే మన కెమికల్స్ మనం పొలాల్లో వాడుకునే కెమికల్స్ దగ్గర పెట్టడం కానీ, ఎండలో పెట్టడం కానీ, ఎక్కువగా వేడి తగిలే చోట పెట్టడం కానీ చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జెర్మినేషన్ ప్రాబ్లం 100% వస్తుందండి. స్టోరేజ్ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అధికంగా కూల్ ఉండే చోట కాకుండా, మరీ ఎక్కువ వేడి ఉండే చోటు కాకుండా మధ్యస్థంగా విత్తనాల్ని మీరు కాపాడుకోవడానికి ఇది ఒక మంచి నా సలహా. ఇలా ఎక్కువగా గాలి తగిలే చోటు, అలానే ఎక్కువగా వేడి ఉండకుండా, మరీ ఎక్కువగా కూల్ ఉండకుండా ఇలా మీ విత్తనాలను ఏదైతే ఉందో సీడ్ని భద్రపరచుకోండి. అయితే సీడ్ కొంటున్నాడు ఎలా అంటే బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువగా. ఆల్మోస్ట్ రైతన్న ఏదైతే విత్తనం అడుగుతాడో ఆ విత్తనాన్ని డీలర్ ఆపుకుంటున్నాడు. ఆ విత్తనాన్ని మళ్ళీ ఆపుకొని మరీ ఎక్కువ రేటుకి అమ్మే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైతు అడిగినాడంటే దాని ఈరోజు లేదు స్టాకు, రేపు రా అంటాడు, రేపు లేదంటే ఎల్లుండి రా అంటాడు. ఇలా అనడం వల్ల రైతు చెప్పుకొని ఏం జరుగుతుందంటే పలానా విత్తనం దొరకట్లేదనే దాన్ని రైతుల్లోకి తీసుకెళ్ళిన తర్వాత బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇలా మనం కొంటున్న ప్రతి విత్తనాన్ని దయచేసి ప్రతి రైతన్న మీరు ఓపిక పట్టుకొని, ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే కొనాల్సిన పని లేదు. మే నెలలో కొనండి, ఎక్కడికి పోతుంది? మీరు అనుకున్న విత్తనం ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ రకంగా అంటారా, సరే మీరు అనుకున్న కంపెనీ దొరకకపోయినా పర్లేదు, మార్కెట్లో కుప్పలు తెప్పలుగా బెస్ట్ కంపెనీలు ఉన్నాయండి. ఎట్లా అంటే ప్రతి నిత్యం ఖచ్చితంగా రైతుతోనే కలిసి తిరిగే ఎంప్లాయీస్ ఉన్నారు, కంపెనీలు ఉన్నాయి. అలాంటి కంపెనీలు కూడా మీరు అనుకున్న ఏ సెగ్మెంట్ అయినా పలానా కంపెనీలో ఈ సెగ్మెంట్ ఉందా, ఇది మంచి కంపెనీనే కదా, దీంట్లో ఎందుకు తీసుకోకూడదు అనే ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? ఇది బాగా ఆలోచన చేయండి. పలానా సెగ్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, పలానా కంపెనీ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఆ డీలర్ దగ్గర కొంటే మనకు నమ్మకమేనా అనే ఆలోచన మీరు చేసి మరి విత్తనాన్ని కొనండి. దయచేసి ఆ విత్తనమే కావాలి, ఆ విత్తనం ఖచ్చితంగా తీసుకోవాలి. 2000 ప్యాకెట్ అయినా పర్లేదు, 1000 రూపాయల ప్యాకెట్ అయినా పర్లేదు, నేను కొంటాననే ఆలోచన మీరు మీ దృష్టిలో నుంచి తీసి పక్కన పెట్టేసి, నేనన్నట్లుగా మీరు ఇంకా కొద్ది రోజులు ఆగి మే నెలలో కొన్నారనుకో, మీకు ఎక్కడో జూన్ ఆఖరికల్లా నా విత్తనం భూమిలో వేసుకుంటారు కాబట్టి మీకు మొలక శాతం కూడా ఇబ్బంది పడదు. అదే మీరు ముందుగా ఇప్పుడే కొని పెట్టుకున్నారనుకో, స్టోరేజ్లో జెర్మినేషన్ ప్రాబ్లం రావచ్చు. అలాంటి ఇబ్బందులు కూడా మీరు ఎదురవ్వకుండా, మీరు డీలర్ని ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా చాలా హ్యాపీగా ఉండాలంటే మే నెల నుంచి మీరు కొనుక్కోవడం స్టార్ట్ చేసుకోండి. అదే విత్తనాన్ని మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్నే పదే అడగకుండా, ఆ పలానా కంపెనీలో ఈ సెగ్మెంట్ ఉందా లేదా చూసుకోండి. 1-2 సార్లు కొనే ముందు పక్కాగా జీఎస్టీ బిల్లు వేయించుకోండి. డీలర్ దగ్గర జీఎస్టీ బిల్లు వేయించుకొని సీడ్ కొనండి. ఇదేనండి వీడియో. ఫుల్ వీడియోతో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే, థ్యాంక్ యూ.